న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమవారం ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలు కుప్పం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలు కుప్పం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్ కుమార్, కుప్పం మండల అధ్యక్షులు మురుగేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి పంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ సాంబశివం, కడ అడ్వైజరీ కమిటీ మెంబర్ రామచంద్రన్, యూనిట్ కో ఇన్ఛార్జ్ విభూషణం, రైతు సంఘం రాజప్ప పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ సామాజిక సంస్థ అని ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని బడుగు బలహీన వర్గాల, పీడిత వర్గాల తరపున బలమైన పోరాటం చేస్తుందని ఎంఆర్పీఎస్ ఉద్యమం కీర్తిని కొనియాడారు. ఓకే జగజ్జీవన్ రామ్, బాబు జగజ్జీవన్ రామ్. మాన్య శ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వం, మాన్య శ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వం, చేతులు దించండి, చేతులు. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. మధ్యలోకి వచ్చినా జై జై మాదిగా. ఇలా చూడండి ఒకసారి అన్న, ఒకసారి ఇలా చూడాలా. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ 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 జై జై మాదిగా, జై జై మాదిగా, జై జై మాదిగా. ఓకేనా, అందరికీ జేబీఎం అండి, అందరికీ జేబీఎంలు. ఈరోజు ఇక్కడ మా అన్నగారు మందకృష్ణమాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది పేటలు అందరూ కలిసి ఇంతమంది చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా మేము ఇంతలా చేసుకుంటాం అనుకోలేదు, కానీ దేవుడి దయ వల్ల ఆయన ఒక కృషి ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఏంటంటే వర్గీకరణ అనేది ఒక ఇచ్చారండి. ఆయన వల్ల మా పిల్లలందరూ బాగుంటారండి. ఆయన ఎప్పటికైనా ఇంకా 100 సంవత్సరాలు బతికుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మాకు వర్గీకరణ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా చాలా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ మా పెద్దలకి, మా యూత్కి, కుర్రోళ్ళకి కూడా అందరికి కూడా మా పేట తరపున అందరికీ చాలా బాగా జరిగిందని చెప్పేసి మంచిగా ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు పుట్టినరోజు చేసుకున్న మా మందకృష్ణకి హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రాంతమైన యానం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి గ్రామ ఆడపడుచులచే పసుపు కుంకుమను పిండి వంటలతో సారపెట్టి పూజలు నిర్వహించారు. ప్రాంతమైన యానం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి గ్రామ ఆడపడుచులచే పసుపు కుంకుమను పిండి వంటలతో సారపెట్టి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దొంతికుత్తి రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుని సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ఏదో ప్యాకెట్ తీసేది కవర్లు ఉన్నాయి కదా కవర్లు కూడా ఇంకో 4-5 మీ కాళ్ళు వచ్చేస్తాయి మధ్యలో వెళ్ళకండి 2 నిమిషాలు మళ్ళీ వెళ్తున్నారా లోపలికి నిమిషం మేము తీసుకుని పోతాం ఏం చేస్తున్నాం నైవేద్యం పెడతారా నువ్వు లోపలికి ఇచ్చామన్నారు అక్కడ వద్దన్నారు. ఇది మంగళ చదవండి. మీరేనా పెడుతున్నారు? స్వీట్ అన్ని అక్కడ పక్కన పెట్టేసి మీరందరూ బయట రండి. గాంధీనగర్, రాధానగర్, బ్రహ్మాంద నగర్ అందరూ కలిసి మేము ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పిస్తాము. ఇది 3వ సంవత్సరం అండి. ఆవిడ చాలా ఘనంగా చేయించుకుంటుందండి మా అందరి చేత. ఈ స్వీట్గా ఆవిడ పెడుతున్నామండి ఈవేళ అమ్మవారికి. లలిత చదివి అందరం పంచుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలండి. ఆవిడ మమ్మల్ని ఆశీర్వదించాలండి. ఎవరు ఏది కోరుకుంటే అది ఆవిడ ఆ శారదేవి అందరికీ సమకూరుస్తుందండి. పిల్లలు పెళ్ళిళ్ళు, ఇళ్ళు, ఉద్యోగాలు అన్నీ అందరికీ ఇస్తుందండి ఆవిడ. మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుక్కరపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా పార్టీ కార్యదర్శి తాతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుక్కరపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా పార్టీ కార్యదర్శి తాతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండేపూడి విజయ్ కుమార్, చీకట్ల నాగేశ్వరరావు, మోపూరు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. గతంలో ఎంఆర్పీఎస్ పార్టీ కోసం తాళ్లరేవులో పోరాటాలు చేసి జైలు పాలైన వారికి సన్మానాలు చేశారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పలివెల రాము, మోత్త గోపి, పలివెల అన్నవరం, లంకా యేసుబు, మడికి జాజిబాబు, బుమ్మి నాగేంద్ర, జిత్తుక సీను, పలివెల రవి,
మడికి భీమరాజు, గ్రామ పెద్దలు, నాయకులు, యువత, మహిళలు పాల్గొన్నారు. అంటే నరాలు తిరిగే పోరాటం చేయాలి. మరి ఈరోజు ఆ మహానుభావుడు 30 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమం కలిసి తన జీవితాన్ని అంతా దానికే దారిపోసి అనేక ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎక్కడ వెనుకడు వేయకుండా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కూడా ఒక ఈ మాజీ జాతికి ఒక అద్భుతమైన గిఫ్ట్ కింద ఇచ్చారు, బహుమతి కింద. ఈ తరం జనరేషన్ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలు చెప్పాలనుకుంటాను. తాత్పూర్ నాగేశ్వరరావు వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి మన ఎంఆర్ఓ ఆఫీసుని తగలబెట్టడం, మరి అనేక రోజులు జైలులో రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవాళ జైలు జీవితం కూడా ఇవాళ వీళ్ళకి ఒక అదృష్టం. చాలామంది ఆ రోజు మనం కూడా కేసులు ఉంటే బాగుండేమో అని ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే చరిత్ర సృష్టించారు మీరు. మరి మీ ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జేడీ గారు చెప్పినట్టు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు, ఎవరైతే ఉద్యోగం పొందారో ఆ కుటుంబం తనతో పాటు ఒక 4-5 కుటుంబాలు మంచి ఉన్నతిలోకి వస్తాయి. ఈ ఉద్యోగాల ద్వారా మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు పొంది ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ మన మధ్య లేనటువంటి కొండేపూడి శ్యాంబాబు గారు కూడా అలాంటి వాళ్ళ ఆత్మలందరూ శాంతించాలన్నా, పైన ఆనందం పొందాలన్నా ఇప్పుడున్న యువత అంతా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాల రూపంలో మార్చుకుని మీ కుటుంబాన్ని కానీ మీ జాతిని కానీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా పంచుకోవాలని కోరుతూ, మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తాత్పూర్ నాగేశ్వరరావు గారిని, నా క్లాస్మేట్ అయిన రామస్వామి, జార్జ్, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భవిష్యత్తులో కూడా మంచి మంచి ఉన్నత శిఖరాలకి మన ఏదైతే మాజీ సోదరులు కానీ పిల్లలు యువకున్నారో కూడా పెద్దవాళ్ళని కూడా పిల్లవాళ్ళని చదువు వైపు మళ్ళించి, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ కాలేజీ సీట్లలో కానీ ఒక నిర్దిష్టమైన హామీ ఈసారి వచ్చింది కాబట్టి ఓ మాదిరి పిల్లలకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళని కొనసాగి తర్ఫీదిస్తూ మంచి ఉద్యోగాల్లో ఉన్నత పాటల్లోకి మీరు అందరూ తీసుకెళ్తారని మరి మరొకసారి మిత్రుడు తాత్పూర్ నాగేశ్వరరావు గతంలో చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం, శంకరపాలెం కూడా ఒక మంచి ఇలాంటి కార్యక్రమానికి వేదిక అవడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పాల్గొనే మండలం శంకరపాలెంలో జరుగుతున్న సమావేశానికి మేము కాకినాడ నుంచి మా సొంత గ్రామంలో కార్యక్రమాలు పూర్తి చేస్తూ మళ్ళీ ప్రక్కనే ఉన్న 2-3 గ్రామాల్లో కార్యక్రమాలు పాల్గొని మళ్ళీ మీ మధ్య రావడం. వేదిక మీద ఉన్న మా సహచరులు 30 సంవత్సరాల కాలం పాటు ఉద్యమానికి సహకరించిన పెద్దలు, ఈ ప్రాంతానికి బాధ్యులు అందరూ, నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు, వీళ్ళందరూ కూడా మీరిచ్చిన సహకారం వల్లే ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఇచ్చిన సహకారం వల్లే ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఇదే రోజు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 10 మంది యువకులతో ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయి 31 సంవత్సరాలు. ఎందుకు ఈరోజే జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం, అయితే మందకృష్ణ గారి జన్మదినాన్ని పెట్టాము. ఆ సందర్భం మీద నేను మాట్లాడి మీకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తాను. భారతదేశ చరిత్ర చూస్తే మహాత్మా గాంధీ పేరు స్వతంత్ర పోరాటం ఎవరు చేశారు అంటే వెంటనే మనకు గుర్తొచ్చే గాంధీ పేరు. గాంధీ గారు తన జీవితకాలంలో దాదాపు 22 సంవత్సరాలు తను
స్వతంత్ర పోరాటాలు చేశారు. రాజ్యాంగం ఎవరు రాశారు అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడానికి 2 సంవత్సరాల 6 నెలల పద్ధతిలో రాజ్యాంగ రచన చేయడానికి 2 సంవత్సరాల 6 నెలల పద్ధతిలో అంటే రాజ్యాంగ రచన చేయడానికి 2 సంవత్సరాల్లో రాస్తారు. 2.5 సంవత్సరాలు. ఆయన వృత్తి పరంపర 1924 ప్రారంభించి 1956 చనిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపుగా 30 సంవత్సరాల జీవితంలో ఆయన 30 సంవత్సరాలు బతికారు, కానీ ఆయన వృత్తి ప్రస్తావన 30 సంవత్సరాలు చూస్తారు. ఇంకా రాజ్యాంగ రచన చేసిన తర్వాత 1956 చనిపోయారు. ఇక జగజ్జీవన్ రామ్ గారిని అందరికీ తెలుసు. మాదిగలు ఒక ఎలివేటర్గా ఏ పేటలో చూసినా జగజ్జీవన్ రామ్ బొమ్మ ఉంటే అది మాదిగపేట కింద ఈరోజు కడతా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం ఉంటే అది మాలపేట కింద, జగజ్జీవన్ రామ్ విగ్రహం ఉంటే అది మాదిగపేట కింద ఈ సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన 18 నుంచి 20 సంవత్సరాల్లోనే ఈ దేశంలో అత్యంత చిన్న వయసులో పార్లమెంట్కి ఎన్నికైన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్. 20 సంవత్సరాల్లోనే ఆయన పార్లమెంట్. ఆయన దాదాపుగా 50 సంవత్సరాల ఉద్యోగంలో 50 సంవత్సరాలు ఈ దేశంలో ఎవ్వరు కూడా ఎన్నిక కాదు, 50 సంవత్సరాలు ఓడిపోకుండా భారత పార్లమెంట్లో ఉన్న ఏకైక నాయకుడు జగజ్జీవన్ రామ్ విషయాన్ని మీరు అందరూ గుర్తిస్తారు. 50 సంవత్సరాలు ఎప్పుడు ఓడిపోయారు. 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల ఎలక్షన్లో పోటీ చేస్తే ఏనాడు ఓడిపోరు. ఓటమంటూ లేని నాయకుడు జగజ్జీవన్ రామ్. ఈ ముగ్గురు నాయకులు గాంధీని తీసుకున్నా, నెహ్రూని లేకపోతే అంబేద్కర్ తీసుకున్నా, జగజ్జీవన్ రామ్ తీసుకున్నా ఒకప్పుడు దాదాపుగా 50 సంవత్సరాలు చదివారు. కానీ 1994 జూలై 7 ప్రకాశం జిల్లా ఈదుమూడిలో పుట్టిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాదాపుగా 30 సంవత్సరాలు ఒకే అంశం మీద తెలుగు రాష్ట్రాలని ప్రభావితం చేసుకుంటూ దిక్కులేని మాదిగల్ని సమీకరించుకుంటూ ఏ మాదిగ జాతి ఎగబాటుగా ఉందో ఆ మాదిగ జాతి ఎగబాటుతనాన్ని గుర్తించి అసలు ఈ జాతి ఎందుకు ఎగబడిందని ఒక సైంటిఫిక్ ఆలోచన చేసి ఈ జాతికి కనీసం మన ఉద్యోగ ప్రస్థానం ద్వారా ఉద్యమం చేయడం ద్వారా కనీస ఫలితాలు అందించే లక్ష్యంగా ఏర్పడిందే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే విషయాన్ని గుర్తించవచ్చు. అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించి ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది. ఆ విషయాన్ని మీరు గమనించాల్సిన. కానీ ఈ 30 సంవత్సరాల్లో మనం ఏమి సాధించాం, ఎన్ని అంశాల మీద మనం పోరాటం చేస్తాం, అది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1994 జూలై 7 ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒకవైపు ఉద్యమం వైపు నిర్మాణం చేస్తూ వర్గీకరణ కోసం, ఏబిసిడి సాధన కోసం పోరాటాలు చేస్తూ ఈ సమాజానికి కూడా మనం మేలు చేయాలి, ఒక మాదిగల కోసమే కాదని చెప్పి మందకృష్ణనాథ్ గారు ఆలోచన తీసుకుని మొట్టమొదటిసారిగా ఈరోజు మీ అందరికీ అంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఇక్కడ దాదాపుగా అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒక మాదికలకు సంబంధించింది కాదు. ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాల్లో ఉన్న ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు పొందారో, అది కమ్మలు కానివ్వండి, రెడ్లు కానివ్వండి, కాపులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, లేకపోతే మాలమాదిలు కానివ్వండి, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి మూలకారులు ఖచ్చితంగా మందకృష్ణనాథ్. అంటే ఈ సమాజానికి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చింది ఖచ్చితంగా చెప్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణనాథ్ గారు. అంటే మనం సమాజాన్ని సేవ చేసాం, సమాజాన్ని మద్దతు తీసుకున్నాం, సమాజాన్ని సేవ చేస్తాం. అదే సందర్భంలో మిత్రులు రాష్ట్ర ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలు ప్రముఖ అడ్వకేట్ మరి కొండపూడి ఉదయ్ కుమార్ గారికి, అలాగే బాబురావు గారికి, అలాగే జేడీ గారికి, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తాతపూడి నాగేశ్వర గారికి, అలాగే ఎంఆర్పిఎస్ కమిటీకి,
నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎన్ఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి వర్గీకరణ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇది ఈవేళ నిన్న మొదలుపెట్టి ఉద్యమం కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం మొదలుపెట్టి పోరాటం మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పోరాటం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఫలితం అనేది దక్కింది. అలాగే ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే మరి పోలీసులు దొరికితే వారు కోర్టులో మీరు ఒకరోజు జైలు చేస్తారా లేదా మరి 10,000 ఫైన్ కడతారని అడిగితే వాళ్ళు నేను 10,000 ఫైన్ కడతానని చెప్పడం జరుగుతుంది సాధారణంగా. ఎందుకంటే జైలు జీవితం చాలా కష్టమైనదని వారు భావిస్తారు కాబట్టి. అలాగే అటువంటిది మరి కుటుంబాన్ని భార్య పిల్లలను తల్లిదండ్రులను అందరినీ వదిలి ఈ యొక్క ఉద్యమంలో మరి జాతి కోసం జాతి అభివృద్ధి కోసం మరి జైలుకి కొన్ని నెలల పాటు జైలు జీవితం చేసినటువంటి మరి నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే వాటిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని గౌరవం చేస్తున్న బాధ్యత మాదిగ సోదరులందరి మీద ఉంది. అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా మరి ఏదైనా జాతి సంరక్షణ కోసం కానీ జాతి అభివృద్ధి కోసం కానీ ఏదైనా ఈ నాయకులు ఏదైనా పోరాటం చేయాల్సి వస్తే మరి మీ జాతి అంతా కూడా ప్రజలందరూ మరి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను వారికి. అలాగే మరి అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అలమూరు మండలం చింతలూరులో వేయించేసిన శ్రీ నూకాంబిక అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అలమూరు మండలం చింతలూరులో వేయించేసిన శ్రీ నూకాంబిక అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారి నామ నక్షత్రమైన అనురాధ నక్షత్రం ఉన్న సోమవారం వివిధ రకాల కాయగూరలు ఆకుకూరలతో శాకంబరి అమ్మవారిగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం వివిధ కూరగాయలు ఫలపుష్పాలతో అలంకరించారు. శాకంబరిగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారంతా తన్మయత్వంతో పులకితులయ్యారు. ఒకప్పుడు దుర్గమాసురుడనే రాక్షసుడి కారణంగా లోకంలో కరువు కాటకాలు ప్రబలాయని, ఆ సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన అమ్మవారు శతాక్షి దేవిగా అవతరించి జీవరాశులన్నింటికీ అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు, జీవజలాలు ఆమె శరీరం నుంచి అందించి పెంచి పోషించిందని, జీవులకు అవసరమైన శాకాలను సృష్టించినందుకు గాను నాటి నుంచి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజించడం ఆనవాయితీ అని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్న పానీయాలకు లోటు లేకుండా ఆశీర్వదిస్తారని పండితులు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి మాట్లాడుతూ, చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఉచిత సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు అందిస్తున్న వారిని అభినందించారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలాగే పైన శిఖరం ఏర్పాటు చేసినప్పుడు చిల్లరపాయలు ఇస్తారు. ఎందుకంటే మన ద్రవ్యం ఎంతో కొంత ఇటువంటి ముఖ్య కార్యక్రమాల్లో కలవాలి అని ఉద్దేశంతో. కాబట్టి మీరు ఈ శిఖరాన్ని ఎన్నో కూడా కట్టడం జరుగుతుంది. ఇంకా సుమారుగా 25 లక్షలు అవసరం ఉంది. మీరు ఎవరైనా ఎంత ఇచ్చినా కూడా మీకు రసీదు ఇస్తారు. ప్రాపర్గా లెక్కలు చేసుకో, మీరు ఏమైనా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పెళ్లి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ 2,50,00,000 3 కోట్ల వరకు 5 కోట్ల ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కొంచెం షార్టేజ్ ఉంది. కాబట్టి మీరందరూ దయతో అమ్మవారి మీద ప్రేమతో మీరందరూ కూడా ఎంతో కొంత మీకు చేద్దాం. వచ్చే విజయదశమి తొలి ఏకాదశి మొదలైతే మీరు ఇంటికి వచ్చి కావాలి. ఈ ఎన్నో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామ సభ రసాభాసగా ముగిసింది. పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి
అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి జేవి రమణమ్మ పంచాయతీ ద్వారా చేసిన అభివృద్ధి పనులను సభకు వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ 2వ వార్డు సభ్యుడు పోతాబత్తెల రాంబాబు మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో జరిగిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంచాయతీ పాలకవర్గ సభ్యుల వల్లే గాడిమొగ అభివృద్ధి ఆగిపోయిందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామ సభ రసాభాసగా ముగిసింది. పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి జేవి రమణమ్మ పంచాయతీ ద్వారా చేసిన అభివృద్ధి పనులను సభకు వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ 2వ వార్డు సభ్యుడు పోతాబత్తెల రాంబాబు మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో జరిగిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంచాయతీ పాలకవర్గ సభ్యుల వల్లే గాడిమొగ అభివృద్ధి ఆగిపోయిందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో సుమారు 4 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామండం దారుణమన్నారు. పంచాయతీ ఉప సర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్ మాట్లాడుతూ పంచాయతీకి ఏడాదికి 3 కోట్ల పైగా ఆదాయం వస్తుందని, ఆ లెక్కన 4 ఏళ్లలో సుమారు 12 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. ప్రస్తుతం పంచాయతీ జనాభాలో 5 కోట్లు ఉన్నాయని, తాము అభివృద్ధిని అడ్డుకుంటే 7 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ కామాడి గోవలక్ష్మి వివరణ ఇచ్చే సమయంలో కొందరు వ్యక్తులు కలగజేసుకుని ఇష్టానుసారి మాట్లాడడంతో సభ రసాభాసగా మారింది. ఒక దశలో అదుపు తప్పి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కోరంగి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అక్రమంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని, జగనన్న కాలనీలో సౌకర్యాలు కల్పించాలని, స్థానిక పాఠశాలలో మోనోకార్పస్ మొక్కలు తొలగించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కామాడి మాతరాజు, మల్లాడి వరదరాజు, సంగాడి కామేశ్వరరావు, మల్లాడి భైరవమూర్తి, వార్డు సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి పన్ను వేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేద్దామండి. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్ ఉండి ఇల్లు కట్టేసుకొని పన్ను వేయకుండా ఉంటే అటువంటికి ఈ సంవత్సరం మనం పన్నులు వేసే చర్యలు అయితే చేపడదామండి. ఏరియాలో సర్వే నంబరు 623 సమీపంలో నల్లి బాలకృష్ణ అనే ఆయన కొంత అండ్ సైట్ని ఆక్యుపై చేశాడని దాన్ని కొలతలేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒక పిటిషన్ వచ్చింది. అయితే దీన్ని ఎంఆర్ఓ గారు సర్వే చేయడానికి గ్రామ సభలో పెట్టమన్నారండి. ఇది మీ అందరి ఆమోదం కోసం పెట్టడం జరిగింది. ఇక పబ్లిక్ని మన పంచాయతీ నుంచి విషయాలు అయితే ఇవేను. పబ్లిక్ నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అదేవిధంగా మన సభ్యులు సర్పంచ్ గారు పోవడానికి 2 ఫ్యాన్లు ఇవన్నీ ఈ 2 కూడా మాకు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు ఆ బాధ్యత అనేది పరిపూర్ణ అవుతుందని మేము భావిస్తున్నాము. తర్వాత ఇంకొకటి మాకు అంగన్వాడీ సెంటర్లో కొన్ని నూతన సరుకులు లేవని మేము చెప్పడం జరిగిందండి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి. గత సెక్రటరీ గారు ఉన్నప్పుడు అవి మీకు ఏమేమి కావాలో రాసివ్వండి అమ్మా అని చెప్పారండి. కానీ మేము రాసిచ్చాము. అవి మాకు అవి అందజేయడం కూడా జరిగింది. మేము దానికి 10 మంది అంగన్వాడీ టీచర్లు మేము దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఏఎన్సీ ఫాలోఅప్ చేయడము, పిఎన్సీ విషయంలోనో ఏదో ఒక విషయంలో మేము కనబడుతూనే ఉంటాం. దయచేసి మేము చెప్పవలసింది ఏంటంటే, ఒకటి హై రిస్క్, మనకి బాగా హై రిస్క్ కేసెస్ ఎక్కువ ఉన్నాయండి. హై రిస్క్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే మెయిన్గా అండర్ దట్ 18 years పిల్లలకే పెళ్లి చేసేస్తున్నారు. అది మాత్రం మెయిన్గా మనం కన్సర్న్ చేయాల్సిన విషయం. ఎందుకంటే అది చాలా హై రిస్క్ అవుతుంది. అదేమవుతుందంటే జస్ట్ మ్యారేజ్ వరకే చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఎవరు ఆలోచించలేకపోతున్నారు. అదొకటి మాత్రం పూర్తి సెలవులు అయిపోయిన తర్వాత
ఇప్పుడు ఇది వర్కర్స్ చెప్తారు అందరికీ నమస్తే. ఈ మీటింగ్ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. ట్యాక్స్ వస్తుంది. అలాగే 80 లక్షల రూపాయలు ఇంటి పన్ను రూపాయలు వస్తుంది. దాదాపు 3 కోట్ల చిల్లర సంవత్సరానికి ఆదాయం వస్తుంది. 3 కోట్ల రూపాయలు వస్తే 3 కోట్లు ఇంటూ 4.5 సంవత్సరాలు అంటే ఇది 5వ సంవత్సరం కాబట్టి 4 సంవత్సరాలు ట్యాక్స్ వచ్చింది. 4 ఇంటూ 3 కోట్లు చెప్పి 12 కోట్లు మన పంచాయతీకి వచ్చింది మేము పాలకవర్గం ఎక్కిన తర్వాత. అయితే ఇప్పటికి ఎంత ఉందని సెక్రటరీ గారు 5 కోట్ల చిల్లర ఉందని చెప్పింది. 5 కోట్ల చిల్లర ఉంటే ఇంకా మనకి 7 కోట్ల రూపాయలు పంచాయతీ మీద పనులు జరిగాయా జరగలేదా? జరగకపోతే ఆ డబ్బులు ఏమయ్యాయి? ఏ పని జరగలేదని మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. చాలా సంతోషం. భవన నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసారు. ఆయన గౌరవంగా వచ్చారు మన గ్రామానికి. గౌరవంగా గ్రామానికి వచ్చినప్పుడు మనం గ్రామంలో అతనికి పార్వతితో సన్మానించుకుంటే ఎవరిని ఈ పని ఉంది ఈ పని కాదు ఇంకో పని చేయండి అని చెప్పేసి ఏ నాయకులు ఉన్నప్పటికీ కూడా వైస్ సర్పంచ్ వార్డ్ నెంబర్గా నెగ్గి వైస్ సర్పంచ్ అయ్యి వైస్ సర్పంచ్ ఆపేస్తున్నాడంటే వైస్ సర్పంచ్గా నన్ను ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని సర్పంచ్గా మీకు ప్రజలు ఇచ్చారు కాబట్టి మీకు ఆ బాధ్యత. నన్ను వైస్ సర్పంచ్గా పంపించారు కాబట్టి నాకు బాధ్యత. మేము ఏదైనా జరుగుతున్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు తప్పని ఖండిస్తున్నాం. మేము ఖండించిన దానికి మీరు తప్పని భావించి పంచాయతీలో మా మీద చెప్తే మరి 7 కోట్ల రూపాయలు ఏమైపోయినట్టు? మీరు అభివృద్ధి చేయలేదని చెప్తున్నారా లేకపోతే మేము ఆపేసామని చెప్తున్నారా? ప్రజలకే అంటే మనం ఏం మెసేజ్ చెప్తున్నామో అన్నది క్లారిటీగా ఉండాలి. మీరే చెప్పారు సెక్రటరీ గారు గతంలో ఉన్నప్పుడు విజయరామన్ గారు ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని చెప్పేసి మీరే చెప్పారు. మీరు చెప్పి ఇప్పుడు ఒక్క పని కూడా చేయనివ్వలేదని చెప్తున్నారంటే మరి ఇది మేమా అబద్ధం ఆడుతున్నారు మీరే మాట మాడుతున్నారు అన్నది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇక్కడ పంచాయతీ ప్రజలు ఏం చెప్తున్నారు నాయకులదిని ఏ జరిగినప్పటికీ కూడా పంచాయతీ అభివృద్ధి పనులు వెళ్ళాలి, పనులు ఆగిపోతున్నాయి. ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసాడంటే ప్రజలకు సర్వీస్ చేద్దామని ఎంతో కొంత ఉపయోగపడదామని రాజకీయాల్లోకి వస్తారు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఈ పదవి శాశ్వతం కాదు. ఎవరు ఉండరు ఇక్కడ. రేపొద్దున ఇంకొకరు వస్తారు. కానీ ఎప్పుడు ఏ టర్మ్లో చేసామన్నా సరే నేను ఇక్కడ ఈ పంచాయతీలో కామాడ గోలక్ష్మి గారి తర్వాత వైస్ సర్పంచ్ అని చెప్పి వస్తారు. అక్కడ బోర్డులోని ప్రత్యేకించి కుక్కిలి గారి లొకేషన్ రాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపటికి వైస్ సర్పంచ్ మీ వైస్ సర్పంచ్ మీరు మా పంచాయతీ సర్పంచ్ గోలక్ష్మి గారు పాలకవర్గం ఏం చెప్తున్నాం ఇక్కడ మండల వారీగా మొన్న మీటింగ్లో నేను ఎందుకు చెప్పానంటే సమస్య మీరు ఇప్పుడు చెప్పింది మళ్ళా గ్రామ సభగా తీరకపోతే మీపై ఎండిఓ గారు ఉండొచ్చు లేదంటే కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు కంప్లీట్ చేసుకోవడం. అంటే గత గ్రామ సభలో నాకు ఏమీ న్యాయం జరగలేదు. ఇది మండల పరిస్థితికి కానీ లేదంటే కలెక్టర్ కానీ తీసుకెళ్ళడానికి మీరు తీసుకోవడానికి కానీ మొన్న మీటింగ్లో చెప్పానండి. అయితే ఇప్పుడు స్వీపర్లు వచ్చేసి ఇంచుమించుగా ఒక 4 లక్షల పైగా అమౌంట్ ఇస్తున్నాం నెలకు వచ్చి. ఏ ఒక్కరికి ఆబ్సెంట్ అనేది ₹1 కూడా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టే 4 లక్షల పైగానే నెలవారీ ఇస్తున్నాం. పంచాయతీలో ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకోండి. తక్కువ మంది పెట్టాము తక్కువ జీతాలు ఇస్తున్నామని కాదు. మినిమం 4 లక్షల పైన డబ్బు ఇచ్చేది. మరి అది మీ గ్రామాల వారీగా సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళు పని చేస్తున్నారా వాళ్ళకి ఆబ్సెంట్లు ఉంటున్నాయా లేదా అది మాకు తెలియదు. డబ్బు ఉన్నది ఉన్నట్టే ఇచ్చేస్తున్నాం. అది సర్పంచ్ గారు కానీ సెక్రటరీ కానీ వాళ్ళు డబ్బు 4 లక్షలు పైసలుగా డబ్బు ఇస్తున్నారు కాబట్టి అది వాళ్ళే వివరిస్తారు. అది ఆబ్సెంట్లు ఉన్నాయని అడిగితే మీకు సంబంధం లేదని అడుగుతున్నారు. నా బాధ నేను చెప్పేస్తాను. నేను చెప్తున్నాను సర్పంచ్ గారు చెప్తారు. అది తర్వాత వివరిస్తారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను. పాలకవర్గ సభ్యులు ఎక్కగానే రిలయన్స్ స్టోరేజ్ ట్యాంక్ కడుతున్నారని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఒక కాపీ పంపించాం. మీరు సెట్ డౌన్ వరకు కడుతున్నారా కొత్త బిల్డింగ్ కడుతున్నారా దీనికి పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకుంటే ఇంకో ₹3 వరకు మనకి ట్యాక్స్ పెరిగిద్దని చెప్పేసి అడిగితే సెక్రటరీ గారితో మేము లెటర్ పంపించాం. మాతరాజు గారు సెక్రటరీ గారు వెళ్తే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మీకు సమాధానం చెప్పే పని లేదు అని అన్నారట. మీకు సమాధానం చెప్పే పని లేదు కలెక్టర్ గారిని అడుక్కోండి అన్నారట. అప్పుడు కలెక్టర్ గారికి ఒక లెటర్ పంపించాం.
అక్కడ నుంచి రిప్లై రాలేదు. మళ్ళా రిప్లై రాలేదని చెప్పేసి మూడోది రిజిస్టర్ పోస్ట్ పంపించాం. పంచాయతీలో పంచాయతీ ఏదో జగన్ పనులు రైలు ఇట్లేదని అంటే ఒక 2 కోట్ల రూపాయల ఉడుకులు ఇచ్చినట్టు ఏం చేయి అర్జెంట్ గా ఎమ్మెల్యే గారు చెప్పి వేయించి మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెడితే ఈ నెంబర్లందరూ అయిపోయి మాకు జగన్ పాలనలో ఏ పని చేయలేదు లేదు, పంచాయతీలో ఏ పని చేయాలి తీర్పిచ్చినాక వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.